కిట్టుగా దెబ్బలు ఎట్లా దాకినాయి ఏడేడ దాకినాయిరా మంజు దెబ్బలు ఎట్లెట్లా తగిలినాయి అంటే ఏం చెప్పలేను ఏడాడ తగిలినాయంటే అమ్మా ఒకటి మాత్రం చెప్పగలుగుతాం మంజు ఈ ఇంట్లో అందరూ జిమ్ చేస్తున్నారు సివియర్లీ బీటింగ్ అమ్మా వాళ్ళ వీళ్ళ పంచాయతీలలో ఏలు పెట్టొద్దని ఎన్నిసార్లు చెప్పినా నీకు చెప్తే ఈయనవు నేను అమ్మా నేను ఎవరు పంచాయతీల్లో ఏలు పెట్టలేదు మంజు జస్ట్ మీరు ఇంట్లో కాలు పెట్టినా అంటే గుండు పగలగొట్టేస్తారు అయ్యో హెల్మెట్ అన్న పెట్టుకొని పోయేది ఉండే ఆయన ఎందుకు కొట్టిర్రా నిన్ను అంత ఈ గేటు పుణ్యమే మంజు ఎవరిదిరా గా గేటు ఎవరిది గా ఇల్లు నాకేం తెలుసు మంజు గేట్ తెరుస్తుంది లోపలికి పోయినా పాడిచ్చినారు నాకేం తెలుసు ఏంది గేటు తెరిచి పెట్టిర్రని లోపలికి పోయినావా మా నాయనే ముక్కు ముఖం తెలవనోళ్ళ ఇంట్లోకి పోతే బిర్యానీ పెట్టి పంపిస్తారా అట్ట కాదు మంజు గేట్లు తెరిచినాము అంటున్నారు కదా ఈ మధ్య లీడర్లో 10 నుంచి రోడ్డు మీద పోతున్నాను గేటు తెరిచలేదు ఇదో ఈ గేట్ తెరుస్తుంది సరే ఈ గేట్ కనిపించింది కదా అని లోపలికి పోయినా గేటు తెరిచి పెట్టిర్రని అత్తగారి ఇంట్లోకి పోయినట్టు పోతే మంచిగా మర్యాద చేసిర్రు అయితే ఈ కుండు గుడ్డ తీసి కండువా కప్పి లోపలికి రండి రండి అంటారనుకున్నా అట్ల కాడలు తీసి ఆడ మగ తేడా లేకోకుండా అందరు కలుసుకొని కొట్టినారు ఆయన వాళ్ళేదో పార్టీలు మారే లీడర్ల కొరకు మాట వరుసకు ఏదో పార్టీ గేట్లు తెరిచి పెట్టినావనంటే నువ్వు మంది ఇండ్లకు సొరుతావారా నాకేం తెలుసు మంజు గేటు తెరిచింది కదా అని ఈ గేటు ఆ గేటు ఒకటి అనుకొని లోపలికి పోయినా తెలిసింది ఈ గేటు ఆ గేటు కాదని గేట్ తో పెట్టుకుంటే పేయి మీద ఘాట్లు పడ్డాయి ఇప్పటికైనా తెలివి వచ్చిందా లేదా గేట్ తెరిచి ఉన్నది కదా అని అస్సలు పోవద్దు మరి అదేంది మంజు కొంతమంది గేట్లు తెరిచి లేకపోయినా బద్దలు కట్టుకొని లోపలికి పోతున్నారంటే నిన్ననే ఇంకోసారి చెప్పినాడు అప్పుడప్పుడు ప్రెషర్ ఎక్కువైతే గేట్ కొట్టుకొని కూడా పోతుంది రాజకీయాలలో గదంతా కామన్ గానీ నువ్వు మాత్రం ఇంకో గేట్ జోలికి పోకు ఏందో ఏమో గేట్లు తెరిచినాం అంటే ఊరికనే లోపలికి పోయినా అనవసరంగా అప్పడమైంది కాపడం పెట్టుకోవాలా ఈ నడుమ షై పార్టీ వాళ్ళు గేట్లు ఎత్తినాము గేట్లు తెరిచినాము అని అంటుర్రు కదా గా ముచ్చట్లినే మా కీటుగాడు ఎవల గేట్లకు పోయిండు గా గేట్ పాడుగాను పాపం మా ఉన్ని మెత్తగా దంచి ఇడిచిపెట్టిర్రు గేట్లు తెరిచిర్రని మా కిటిగాని లెక్కనే ఎగబడిపోతుర్రు లీడర్లు అంతా మరి రేపు వాళ్ళ పరిస్థితి ఏందో అని అనుకుంటుర్రు ఇప్పుడు జనాలు